నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఈ లెసన్‌లో అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇవి నేర్చుకుంటున్నామమ్మా. ఇంతవరకు మనది అనాలిసిస్ అయిపోయిందమ్మా. అదేవిధంగా సింథసిస్ కూడా అయిపోయింది. ఇక ట్రాన్స్‌ఫార్మేషన్‌లో సింపుల్ టు కాంపౌండ్ అండ్ కాంపౌండ్ టు సింపుల్ సెంటెన్సెస్ ఇది కూడా మనము పూర్తి చేశామమ్మా పోయిన క్లాస్‌లో. ఈరోజు క్లాస్‌లో సింపుల్ సెంటెన్స్‌ని కాంప్లెక్స్ సెంటెన్స్‌గా ఎలా మార్చాలి? అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్‌ని సింపుల్ సెంటెన్స్‌గా ఎలా మార్చాలి? ఇది ఈరోజు నేర్చుకుందామమ్మా. ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్ టు కాంప్లెక్స్. సామాన్య వాక్యం నుండి సంక్లిష్ట వాక్యానికి ఎలా మార్చాలో చూద్దామమ్మా. ఫస్ట్ సెంటెన్స్, హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. కన్ఫెస్డ్ ఒప్పుకున్నాడు. కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం. హిజ్ క్రైమ్ నేరము. అతను అతని నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. బ్రాకెట్లో ఎస్ రాశాను. హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. మరి సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ సెంటెన్స్ గా ఎలా మార్చుతాం చూద్దాం. హీ కన్ఫెస్డ్ ఇలాగే ఉందామా. హీ కన్ఫెస్డ్ ఎలాగ ఉంచాం. హీ కన్ఫెస్డ్ దట్. ఇక్కడ దట్ తో ఇంకో క్లాస్ ని మనం యాడ్ చేశాం. ఇక్కడ సబార్డినేట్ క్లాస్ అంటాము దాన్ని. హీ కన్ఫెస్డ్ దట్ హీ వాజ్ గిల్టీ. హీ కన్ఫెస్డ్ మెయిన్ క్లాస్, దట్ హీ వాజ్ గిల్టీ ఇది సబార్డినేట్ క్లాస్ అమ్మా. దట్ హీ వాజ్ గిల్టీ అతను నేరస్తుడు అని అతను ఒప్పుకున్నాడు. అతను నేరస్తుడు అని ఆయన ఒప్పుకున్నాడు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. సో ఈ విధంగా ఒక సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ గా మార్చొచ్చు, కాంప్లెక్స్ సెంటెన్స్ ని సింపుల్ గా మార్చొచ్చు. నేను ఇంత మొదటి క్లాస్ చెప్పానమ్మా. మరి దీని ఉపయోగాలు ఏంటి? ఒకవేళ మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ సింపుల్ కాంప్లెక్స్ మార్చడం కనుక వస్తే, ఏ సెంటెన్స్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయో లాంగ్ సెంటెన్సెస్ వాటిని మీరు చిన్నగా మార్చొచ్చమ్మా, చిన్నగా చేయొచ్చు. సో ఈ విధంగా వీటి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఇక సెకండ్ చూద్దామమ్మా. రెండో ఎగ్జాంపుల్, లింకన్ డిడ్ నాట్ గో టు స్కూల్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతని బాల్యంలో లింకన్ బడికి వెళ్ళలేదు. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. ఎస్ రాషన్ బ్రాకెట్ లో. లింకన్ డిడ్ నాట్ గో టు స్కూల్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతని బాల్యంలో ఆయన బడికి పోలేదు. ఆయన అంటే లింకన్ బడికి వెళ్ళలేదు. ఇది కాంప్లెక్స్ ఎలా అవుతుంది చూద్దాం. లింకన్ డిడ్ నాట్ గో టు స్కూల్. ఈ సెంటెన్స్ ఇలాగే ఉందమ్మా. లింకన్ డిడ్ నాట్ గో టు స్కూల్ వెన్ హీ వాజ్ ఎ బాయ్. ఎప్పుడైతే అతను పిల్లాడిలో ఉన్నాడో, ఎప్పుడైతే అతను చిన్న పిల్లాడో అప్పుడు ఆయన బడికి వెళ్ళలేదు. అప్పుడు లింకన్ బడికి వెళ్ళలేదు. ఈ వెన్ తో దీన్ని కాంప్లెక్స్ చేశామమ్మా. ఇంతకుముందు క్లాస్ నేను మీకు చెప్పానమ్మా. సింపుల్ ని కాంపౌండ్ గా కాంప్లెక్స్ గా ఎలా మార్చొచ్చో ఓ హింట్స్, కొన్ని రూల్స్ ఇచ్చానమ్మా, కొన్ని వర్డ్స్ ఇచ్చాను. అది కనుక మీరు చూస్తే ఇది మీకు బాగా ఈజీ అవుతుందమ్మా. దీంట్లో డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేశాము కాంప్లెక్స్ కి, దీంట్లో దట్ ని యూజ్ చేశామమ్మా. సో లింకన్ డిడ్ నాట్ గో టు స్కూల్ మెయిన్ క్లాస్, వెన్ హీ వాజ్ ఎ బాయ్ ఇది సబార్డినేట్ క్లాస్ అమ్మా. ఎప్పుడైతే లింకన్ చిన్న పిల్లోడుగా ఉన్నాడో అతను బడికి వెళ్ళలేదు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. ఇక మూడో చూద్దాం. హీ బాట్ హిస్ అంకల్స్ లైబ్రరీ. హీ బాట్ హిస్ అంకల్స్ లైబ్రరీ. అతను అతని అంకల్ లైబ్రరీని కొన్నాడు లేదా తెచ్చాడు. అతను అతని అంకల్ లైబ్రరీని కొన్నాడు. బాట్. ఈ బాట్ అంటే బియువై, బై ఏదైతే ఉందో దాని భూతకాలం. బాట్ అంటే కొన్నాడు. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. మరి దీన్ని కాంప్లెక్స్ ఎలా మార్చో చూద్దాం. హీ బాట్ ద లైబ్రరీ. అతను ఆ లైబ్రరీని కొన్నాడు. ఏ లైబ్రరీని? విచ్ బిలాంగ్ టు హిస్ అంకల్. ఏదైతే అతని అంకల్ లైబ్రరీ ఉందో దాన్ని అతను కొన్నాడు. ఈ విధంగా సింపుల్ ని కాంప్లెక్స్ గా, కాంప్లెక్స్ ని సింపుల్ గా మార్చొచ్చమ్మా. సో ఇది సింపుల్ టు కాంప్లెక్స్. ఇక మనం ఇప్పుడు కాంప్లెక్స్ నుండి సింపుల్, ఒక సెంటెన్స్ కాంప్లెక్స్ లా కనుక ఉంటే దాన్ని సింపుల్ గా ఎలా మార్చొచ్చు. ఫస్ట్ మొదటిది, హీ సెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. ఇది దట్ అమ్మ. ఇక్కడ కూడా ఈ విధంగా దట్ దీంట్లో ఎలా ఉంది, ఈ విధంగా ఇక్కడే. హీ సెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. అతను చెప్పాడు. ఏం చెప్పాడు? దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. అతను నిర్దోషి అని అతను చెప్పాడు. ఆయన నిర్దోషి అని ఆయన చెప్పాడు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. ఇక దీన్ని సింపుల్ చేస్తే ఏమవుతుంది? హీ డిక్లేర్డ్ హిస్ ఇన్నోసెన్స్. అతను అతని నిర్దోషత్వాన్ని
డిక్లేర్ చేశాడు, చెప్పేశాడు, బహిరంగంగా చెప్పేశాడు అతను నిర్దోషి అని. సో ఈ సెంటెన్స్ లో ఇన్నోసెంట్ అంటే అమ్మా ఇది అడ్జెక్టివ్ అమ్మా. ఇక ఈ అడ్జెక్టివ్ ని దీంట్లోకి వచ్చి ఇన్నోసెన్స్ నౌన్ గా మార్చాం. నెంబర్ 1. ఇక దీంట్లో దట్ ఉందమ్మా. హీ సెడ్ మెయిన్ క్లాజ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్, ఇది సబార్డినేట్ క్లాజ్. ఈ అడ్జెక్టివ్ ని నౌన్ గా మార్చి దీన్ని సింపుల్ గా చేసామమ్మా. ఇది కాంప్లెక్స్, ఇది సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. రెండవది, వెన్ ద హంటర్ సా అ టైగర్ హీ క్లైంబ్డ్ అప్ ఎ ట్రీ. ఇది కాంప్లెక్స్ అమ్మా. వెన్ ద హంటర్ సా ఎ టైగర్, హంటర్ షికారు చేసేవాడు. వెన్ ద హంటర్ సా ఎ టైగర్, ఎప్పుడైతే ఆ హంటర్ పులి చూశాడో హీ క్లైంబ్డ్ అప్ ఎ ట్రీ, అతను చెట్టుపైకి ఎక్కాడమ్మా. ఇక దీన్ని సింపుల్ గా ఎలా చేశారో చూద్దాం. ఆన్ సీయింగ్ అ టైగర్, వెన్ ద హంటర్ సా ఆ టైగర్ ఏదైతే ఉందో, వెన్ సా, ఈ సాని సీయింగ్ చేశారమ్మా. వెన్ తీసేసారు, ఇక్కడ సాయమైంది. ఆన్ సీయింగ్ అ టైగర్ ద హంటర్ క్లైంబ్డ్ అప్ ఎ ట్రీ. నెక్స్ట్ ఇక మూడో చూద్దామమ్మా. టెల్ మీ వేర్ యూ లీవ్, ఇది కాంప్లెక్స్ అమ్మా. టెల్ మీ మెయిన్ క్లాజ్, వేర్ యూ లీవ్ సబార్డినేట్ క్లాజ్. ఇక ఈ సెంటెన్స్ సింపుల్ గా మార్చాలనుకుంటే టెల్ మీ యువర్ అడ్రస్. ఏముందమ్మా ఇది? వెరీ ఈజీ. టెల్ మీ యువర్ అడ్రస్. యువర్ అడ్రస్ అంటే వేర్ యూ లీవ్, వేర్ యూ లీవ్ కి ఏం చేసాం ఇక్కడ? యువర్ అడ్రస్. చాలా ఈజీ అమ్మా. ఈ విధంగా కాంప్లెక్స్ ని సింపుల్ ని కాంప్లెక్స్ గా మార్చొచ్చమ్మా. వీటికి ఇలా ఎగ్జాక్ట్లీ రూల్స్ అంటూ ఏమీ లేవమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివేస్ ప్యాసివేస్ కానివ్వండి, డైరెక్ట్ ఇండర్ స్పీచ్ కానివ్వండి, వాటిల్లో కరెక్ట్ గా రూల్స్ ఉన్నాయమ్మా, నియమాలు ఉన్నాయి. ఈ వర్డ్ గా మారుతుంది, ఈ పదం ఈ పదంగా మారుతుంది. ఆ నియమాలు దాంట్లో ఉన్నాయమ్మా. ఇక్కడ మాత్రం అలాంటి నియమాలు ఏమీ లేవు. ఈ ప్రాక్టీస్ తోనే వస్తుందమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా. ఈ విధంగా దీంట్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు దీంట్లో పర్ఫెక్ట్ అవుతారమ్మా. వెల్, మీకు అర్థమైంది అనుకుంటాను డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో మీ ఏ డౌట్ ఉన్నా కానీ ఈ లెసన్ లో డౌట్ పెట్టండి అమ్మా, నేను ఆన్సర్ ఇస్తాను. వెల్, ఈ లెసన్ తో మనం ఇక్కడ అవుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో లెసన్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.